నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ బెస్ట్. సో ఈ రోజు మమ్మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్లా వస్తుందో తెలీదు. ఫస్ట్ అయితే మమ్మీ రాగానే షాక్ అవుతుంది. ఒక మమ్మీ నార్మల్ గా నేను ఏ చితిని పని చేసినా సరే కోపం, యాంగ్జైటీ వచ్చేస్తుంది మమ్మీకి. సో అట్లాంటిది టీవీ పోయిందని తెలిస్తే మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాం. అండ్ ఇది నా ఫస్ట్ ప్రాంక్. మమ్మీకి అసలు ప్రాంక్ అని కూడా అనిపించదు. సో చూద్దాం తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో. మమ్మీ వచ్చేస్తున్నారు, లెట్స్ డూ ఇట్. షాక్ అవుతుంది ఫస్ట్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒక్కటయింది, టీవీ పోయింది. ఇట్రా భవ్య, నాకు ధైర్యం. ఇట్రా. ఎలాగా? ఇటు వచ్చి చూడమా. నేను ఆ మధ్యాహ్నం తింటున్నప్పుడు ఇలా లేచాను, అప్పుడే ఇక్కడ ఏగేది వస్తే ఇలా అన్న ఒకసారి. मस्त शेड्स ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఏంటమ్మా ఇప్పుడు ఎలా కొనుక్కోవాలి? కావాలని ఏం చేయలేదమ్మా, తింటున్నాను. ప్లీజ్ జోక్ చేయకపోయి. జోక్ కాదు, నిజంగా తింటున్నాను. ఇలా అప్పుడే ఏగేది వచ్చింది, ఇట్లా అన్నాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫోన్ పక్కన కొట్టేస్తాను ఇప్పుడు. అమ్మా పోలేదు. ఏ అది ప్రాంక్. ఏం కాదు, ప్రాంక్ కాదు. నేను ఇప్పుడు ఫోన్ బద్దలు కొడతాను ఇప్పుడు. నేను ప్రాంక్ మా. అదైతే ఆన్ చేయి, ఆన్ చేయి. చూడు, ఇట్రా 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 ఇట్రా. ప్రాంక్ మా, నిజంగానే. సరే ఆన్ చేయితే. ఏంటి బాబీ అది అసలు? అంటే యూట్యూబ్ లో పెడతాను అని చెప్పి. యువర్ టీవీ సేఫ్. నేనంటే డబ్బు కక్కుపడి వాళ్ళ మాటలు నమ్మారు. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? ఏంటో ఫోన్ పగలు కొట్టడానికి వచ్చేస్తావా? ఎందుకు మా ఫైర్? ఈసారి కొత్తగా ట్రై చేద్దాం. ఉండే ఆగిపోయినట్టు అయిపోయింది నాకు. ప్రాంక్ గాన్ రాంగ్. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చెప్.
సో ఫైనల్గా చూసారు కదా, అది ప్రాంక్ అనమాట. మమ్మీ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. సో మమ్మీకి హార్ట్ అటాక్ ఒక్కటే తక్కువ, అంత కోపం వచ్చేసింది. దెబ్బకి టీవీ పోయిందని చెప్పగానే నా ఫోన్ పగలగొట్టేయడానికి వచ్చేసింది. ఆ టైంలో నేను ఇంకా ప్రాంక్ అని చెప్పకపోతే ఇంకా ఫోన్ 2 ముక్కలు అయిపోయింది. అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. నా కాళ్ళకు కూడా దెబ్బ తగిలేసింది, తొక్కేసింది గట్టిగా కాళ్ళు కూడానా. కోపం అనమాట. మళ్ళీ కొత్త టీవీ కొనాలి, దాన్ని రిపేర్ చేయించాలంటే అంత కష్టం. అసలే ఎల్ఈడి టీవీస్ అవి. సో చూసారు కదా, ఇట్లనే ఉంటుంది మా అమ్మ కోపం. ఫైనల్గా ప్రాంక్ చేసేసి నేనైతే చెప్పకూడదు, నవ్వకూడదు అనుకున్నాను, కానీ నాకు నవ్వు వచ్చేసింది గట్టిగా. చెప్పకూడదు కానీ నవ్వుకోలేక చచ్చిపోయాను. లిటరల్లీ నేను ఏ సీరియస్ సిచ్యువేషన్లో కూడా నా నవ్వును ఆపుకోలేను. అలాంటిది ఇంతసేపు ఆపుకున్నాను, గ్రేటే. చూడొచ్చు లాస్ట్ క్లిప్లో నవ్వేశాను, అప్పుడే మమ్మీ వచ్చేసింది. నా నవ్వుకి ఇరిటేట్ అయిపోయి, టీవీ పగలగొట్టిందే కాక నువ్వు మళ్ళీ నవ్వుతున్నావు, ఆ ఫోన్ వీడియో తీస్తున్నావు అని చెప్పి తర్వాత ప్రాంక్ అని చెప్తే అప్పుడు కూల్ అయింది. దేవుడు బతికిచ్చాడు ఈరోజు. కానీ మస్తు నవ్వుకున్నా.